మనం బీరకాయల్ని కర్రీ కోసం తెచ్చుకున్నప్పుడు పైన పీల్ అవి తీసేసి పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయక్కర్లేకుండా వాటిని యూజ్ చేసుకోవచ్చు. పైన ఉన్న సన్నటి పొర లాంటివి అవి ఫస్ట్ తీసేసి ఎడ్జెస్ లాంటివి, తర్వాత ఇలా వెడల్పుగా ఉన్న ఈ పెచ్చులు లాంటివి తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి కచ్చపచ్చగా దంచుకొని ఎండబెట్టుకోవాలన్నమాట. అయితే నేను ఇది కల్వం రాయి లాంటిది ఉంది మా దాంట్లో, లోతు లేదనమాట. ట్రై చేశాను కానీ అవ్వలేదు. అందుకని మిక్సీ జార్లో వేసి ఒక్కసారి తిప్పాలన్నమాట, లేదంటే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది లేదా పొడిలా అయిపోతుంది. సో ఇలా కచ్చాపచ్చగా మాత్రం దంచాలి. మిక్సీలో ఎంత దంచినా కానీ కొంచెం చిన్నగానే అవుతుందన్నమాట. అందుకని రోట్లో చేసుకుంటే బెటరు. అయితే ఇలా చేసిన తర్వాత దాన్ని ఎండలో ఎండబెట్టాలి. బాగా ఎండిపోయిన తర్వాత ఇలా డ్రైగా అయిపోతుందన్నమాట. అయిపోయిన తర్వాత దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నప్పుడు ఇలాగా మూకుల్లో కొద్దిగా నెయ్యి వేసి, లేదంటే నూనెతో వేయించుకోవచ్చు. ఫ్రై చేసుకుంటే ఈ రకంగా అవుతుంది. దాన్ని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి అది వేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుందన్నమాట. మనకి వడియాలు ఎలా తింటామో ఆ రకంగా మనం తినొచ్చు అనమాట, సైడ్ డిష్ లాగా.